నాకు తెలిసి లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే, ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది. డెఫినెట్‌గా ఆ! ఉంటుంది. ఆర్‌టీవీలో అందరూ కృష్ణమోహన్ లైక్ చేసేస్తారా? చేయరు కదా! డెఫినెట్‌గా. ఆ! రవిప్రకాష్ దేవికెళ్ళి సార్ కృష్ణమోహన్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పేవాళ్ళు ఉంటారు ఉంటారుగా. కదా! రవిప్రకాష్ పట్టించుకోకపోవచ్చు, అది వేరే విషయం. సో, అలాగే ప్రతి దగ్గర ఉంటాయి జనరల్‌గా. కానీ మీ దృష్టికొస్తున్నాయా నా ఇట్లాంటి ఇష్యూస్? దృష్టికైతే రాలా. నా దృష్టికి రాలేదు. వచ్చినా నేను పట్టించుకోను. పట్టించుకోరా? ఎందుకంటే లేదు. ఆ! ఇప్పుడు నంబర్ 1 నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నేను ఏ పార్టీ సమావేశాలకి వెళ్ళకూడదు. రేపు ఈ సమావేశాలకి గత మహానాడుకి వెళ్ళలేదు. రేపు మహానాడుకి వెళ్ళను. వర్చువల్ అయినా కూడా నేను వెళ్ళను. ఎటువంటి పార్టీ సమావేశాలకి కూడా నేను వెళ్ళను. అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు. యెస్. పార్టీ ఆ మధ్యన ఎప్పుడో జడా శ్రావణ్ కుమార్ అన్నాడు, అసలు పార్టీకి రిజైన్ చేయాలి కదా, నువ్వు ఎందుకు రిజైన్ చేయట్లేదని. పార్టీకి రిజైన్ చేయాలి అని రూల్ లేదు. బట్ సమావేశాలు జరిగినప్పుడు న్యూట్రల్గా ఉండాలి. అది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా పార్టీ సభ్యత్వం అలాగే ఉంటుంది, కానీ డైరెక్ట్గా పార్టీ పార్టీ కార్యక్రమాల్లో సాధ్యమైనంత వరకు రిస్ట్రెయింట్ మెయింటైన్ చేయడం మంచిది అని, అది కూడా సూచన. వెంకయ్యనాయుడు చేశారు కదా. దట్ ఈస్ నాట్ రూల్. అందుకనే అటువంటి పెద్దల మార్గదర్శకాలు వెంకయ్యనాయుడు గారు స్పీకర్ అయినప్పుడు అది దీనికి అయినప్పుడు చేసినట్టున్నాడు కదా. నాకు తెలిసి వెంకయ్యనాయుడు గారు కాదు, ఎవరు చేయలేదు. ఒక్క సంజీవ్ రెడ్డి గారే చేశారు. బట్ సమావేశాలకు వెళ్ళా, పార్టీ సమావేశాలకి వాటికి వెళ్ళా. వెంకయ్యనాయుడు గారు ఎటువంటి సమావేశాలకి, ఆయన ఉపరాష్ట్రపతి అయిన తర్వాత ఎటువంటి పార్టీ సమావేశాలకి అటెండ్ అవ్వలేదు. సో అది దో ఇట్స్ నాట్ ద రూల్, కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాక్టీసెస్ని ఫాలో అయ్యే క్రమంలో నేను పార్టీ యాక్టివిటీస్లో లేను. ఇప్పుడు మొన్న ఎంతోమందికి, కొందరికి 3 పోస్టులు 4 పోస్టులు రకరకాల పోస్టులు ఇచ్చారు కదా పార్టీల్లో. మీ ఉండిలోనే ఇచ్చారుగా. ఇచ్చారు కదా. మా రామరాజుకి పోలిట్ బ్యూరో సభ్యుడు ఇచ్చారు, జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు కదా. ఇంకో కార్పొరేషన్ పదవి ఇచ్చారు, చైర్మన్, అదే ఇంపార్టెంట్ చైర్మన్. బట్ నాకు పార్టీలో ఏమన్నా పదవులు ఉన్నాయా? నేనేమంటానంటే కరెక్టే నేను చెప్తున్నా, పార్టీలో చెప్తున్నా. అందుకని నేను పార్టీతోటే నాకున్న పదవి రీత్యా పార్టీకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి, సో అందులో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నాకు తెలిసే అవకాశం లేదు, తక్కువ. ప్రస్తుతం అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ చిన్న లాజిక్ సార్. అంటే ఈ పోస్ట్లో ఉన్నంత మీరు ఈ పోస్ట్లో ఉన్నారు, మీరు అక్కడ ఎమ్మెల్యే సరే, కానీ పార్టీ ఎందుకో మరి రఘురామకృష్ణరాజు ఉండిలో ఉంటాడా రేపు, లేదు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడా అని ముందుగా ఊహించే మీరు చెప్పిన ఈ మంతెనకి 3 పోస్టులు ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేస్తుందా? అంటే క్యాడర్ని దగ్గరగా లేదు. ఇప్పుడు అందరినీ పార్టీ ఎంకరేజ్ చేస్తుందండి, ఎంకరేజ్ చేయాలి కూడా. అందరినీ ఎంకరేజ్ చేస్తుంది, ఎంకరేజ్ చేయాలి. అందులో ఎటువంటి ఇది లేదు. 3 కాబట్టి దీని వెనకాల ఇంకేమైనా లేదా? ఏముంటుంది, పార్టీకి పనిచేసే వాళ్ళు కావాలి కదా, పనిచేసే వాళ్ళు కావాలి. ఎవరన్నా బాగా పనిచేస్తే ఇంకొంచెం ఎక్కువ పని ఇస్తారు. రామరాజు బాగా పనిచేస్తున్నాడేమో, అందుకని ఇంకెక్కువ పని ఇచ్చారు. నేను రామరాజు మంచి స్నేహితులు, రోజు మాట్లాడుకుంటాం. బాగా పనిచేస్తే ఎక్కువ పని ఇస్తారు. సో అతను బాగా పనిచేస్తున్నాడు, అతనికి ఇంకా పదవులు రావాలని కోరుకుంటాను నేను. కానీ త్రిపులారు ఒక లిమిట్కి వెళ్ళిపోయాడు. ఓన్లీ స్పీకర్ పదవి ఉంది కాబట్టి, డిప్యూటీ స్పీకర్ పదవి ఉంది కాబట్టి, ఆయన కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన పదవులు ఇవ్వకుండా, లేదు ఇంకో రకంగా ఇవ్వటానికి లేదు, అదేలే ఇవ్వటానికి లేదు. నాకు ఏదో పాలిట్ బ్యూరోలో లేకపోతే రాష్ట్ర అధ్యక్షుల లేకపోతే ఉన్నాయి కదా, కొత్తగా ఒక 20 మందిని దేశ ఉపాధ్యక్షులు చేశారు, ఇంకో 20 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులు చేశారు.
సో బట్ ఎందులోనూ నా పేరు పెట్టే అవకాశం లేదు. ఐఎమ్ ఇనెలిజిబుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దట్. అంటే మిమ్మల్ని ఆ పదవిలో పెట్టి అంతటితో ఒక గిరిగీసి గీత గీసి దాంట్లో కూర్చోబెట్టేశారు. అలాగెందుకు అనుకోవాలి, పాజిటివ్గా మరి ఎలా తీసుకోవాలిగా. అనుకోవాలి? సో అది చాలా గౌరవప్రదమైన పదవి బాబు. అవును, నేను కాదనలేదు. అది ఏమైందంటే అసలు చాలామందికి అసలు డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో తింగర పదవి అనుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్ పోస్టు, చాలా గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైన పదవి అది. ప్రోటోకాల్ వైజ్ దట్ హ్యాస్ గాట్ మచ్ బెటర్ ప్రోటోకాల్ దాన్ మినిస్టర్. సార్ ఒక్క విషయం సార్, మీరు నేను చెప్తున్నా సార్, ఓపెన్గా చెప్పండి. ఎక్కడైనా మనసులో మీరు అనుకున్నాయి లేదు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన మంత్రి పదవో లేదు అంటే, మీలాంటి వ్యక్తులకి ఒక గిరిగీసి కూర్చోబెట్టడం కొంత ఇబ్బందికరమైన అంశం చూసేవాళ్ళకి కూడా. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా, నిన్ను ఇప్పటికీ రెబల్ నాయకుడిగానే చూస్తున్నారు, నేనేమో డిప్యూటీ స్పీకర్గానో నువ్వేదో పద్ధతిగా వచ్చి పద్ధతిగా వెళ్ళిపోతాడు అనే వ్యవహార క్యారెక్టర్ కూడా కాదు కదా నీకు. దీనివల్ల మీకు కొన్ని డిస్టర్బెన్స్ వల్ల అంటే మిమ్మల్ని మీరు గిరిగీసుకుని కూర్చోవడం అనేది మీకు కొద్దిగా ఇబ్బంది కాలేదా? నేనేమి గిరిగీసు కూర్చుంటూ ఏముంది, ఆ చైర్ ఆ బాధ్యత వరకు ఎస్ గిరిగీసు కూర్చోవాలి. అదే నేను చెప్పేది, తాను కూర్చోవాలి. కానీ మీ యాటిట్యూడ్ అది కాదు కదా, మీరు కూర్చునే టైప్ కాదు కదా. నేను ఎమ్మెల్యేగా నా బాధ్యతలు నేనేమి గిరిగీసు కూర్చోవట్లా. సో దేనికదే, ఏ పాత్రకి ఆ పాత్రే. ఎమ్మెల్యే పాత్ర గిరిగీసు కూర్చోను, ఎమ్మెల్యేగా పనిచేస్తాను. అక్కడ ఆ పాత్ర వరకు గిరిగీసు కూర్చోవలసిన పాత్ర కాబట్టి ఆ పాత్ర పోషించేటప్పుడు గిరిగీసు కూర్చుంటా. సో ప్రజా సమస్యల గురించి మాట్లాడేటప్పుడు మొన్న ఏదో ఊరికే మైకుల గురించి మాట్లాడాం. మీ ఉండిలో మొత్తం అన్ని పీకిచ్చేసారా? మొత్తం పీకేసాం. ఎక్కడ ఒకటి కూడా ఏదైనా చెదురు మొదలు ఏదైనా మిస్ అయితే మిస్ అయి ఉండదు తప్ప. టెంపుల్స్లో అన్నిట్లో ఎక్కడ మీకు అబ్జెక్షన్ రాలేదు? ఎందుకు అబ్జెక్షన్? ఎవరికి రూల్ తెలియదు ఇప్పుడు దాకా రూల్ తెలియదు. అది చెప్పాం. అక్కడే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు ముందుకొచ్చి తీసేస్తున్నారు. కానీ ఇటీవల మీరు ఇటువంటి కేసెస్లోనే ఒక టీం మిమ్మల్ని ఫాలో అవుతుంది ఈ మధ్య రెగ్యులర్గా. అంటే సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ మీ కొన్ని వాక్యాలకి పర్టికులర్గా హిందుతత్వం నుంచి కొంత మైలేజ్ బాగా క్యాచ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని పార్టీ పెట్టాలి అని ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ కూడా అనౌన్స్ చేసినట్టుగా వస్తుంది. నిజం చెప్పండి. అబ్సల్యూట్ ట్రాష్.